మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు చేసినా ప్రయోజనం లేకుండా పోతోంది. మార్ఫింగ్ ఫోటోలతో ఓ యువతిని బ్లాక్మెయిల్ చేసిన ఘటన విశాఖపట్నంలో వెలుగు చూసింది. రవీంద్ర అనే యువకుడు తన ఫోటోలను మార్ఫింగ్ చేసి నెట్లో పెడతానంటూ బెదిరించాడని, అవి అడగడానికి వెళ్లగా తనపై దౌర్జన్యం చేశాడని ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను చంపుతానంటూ బెదిరించాడని కంప్లైంట్ ఇచ్చింది. కేసు నమోదు చేసుకున్న పీఎం పాలెం పోలీసులు రవీంద్ర కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్రావు అందిస్తారు. ఈశ్వర్, మరి బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డ రవీంద్ర ఆచూకీ ఏమైనా తెలిసిందా? సుమిత్ర, దాదాపుగా మహిళల రక్షణ కోసం గానీ, అలాగే విద్యార్థుల రక్షణ కోసం గానీ ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా గానీ, నిర్భయ లాంటి చట్టం తీసుకొచ్చినా గానీ దానివల్ల ఈ మహిళలు కానీ స్టూడెంట్స్ కానీ రక్షణ లేకుండా పోతుందనడానికి తాజాగా విశాఖలో వెలుగు చూస్తున్న ఈ ఘటనే నిదర్శనంగా చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి ఈ రవీంద్ర అనే వ్యక్తి ఇప్పటికి దాదాపుగా చదువుతున్న 3 కాలేజీల్లో అతన్ని టీసీ ఇచ్చి బయటికి పంపేసినట్లుగా పోలీసులు చెప్తున్న వాటి తెలుస్తుంది. అతనికి అలాగే ఈ గురుద్వారా చెందిన ఈ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థినికి కొంతకాలంగా పరిచయం ఉంది. అయితే దీనికి సంబంధించి ఆ ఫోటోలను, ఆమె దగ్గర ఉన్న ఫోటోలను తీసుకొని అవి మార్చింగ్ చేసి అతను బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది. అయితే ఆ బ్లాక్ మెయిల్ చేస్తున్న నేపథ్యంలో ఫోటోలు తీసుకోవడానికి వచ్చిన విద్యార్థిని పట్ల అతను అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా దౌర్జన్యానికి కూడా పాల్పడ్డాడని ఆ యువతి పీఎం పాలెం పోలీసులకి ఫిర్యాదు చేసినట్లుగా పీఎం పాలెం పోలీసులు తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకుని ఇది దాదాపుగా 3 వారాల క్రితం జరిగింది. ఈ కేసు నమోదు చేసిన దగ్గర నుంచి కూడా ఈ రవీంద్ర ఆచూకీ అయితే లభ్యం కాలేదని పోలీసులు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి పీఎం పాలెం పోలీసులు అతని సెల్ నెంబర్ ఆధారంగా ట్రాకింగ్ అయితే చేస్తున్నారు. ఇప్పటికీ ఆ రవీంద్ర ఆచూకీ లభ్యం కాలేదని అంటున్నారు. అయితే ముఖ్యంగా ఈ యువత అయితే మాత్రం 3 వారాల క్రితం కేసు నమోదు చేసినా గానీ తనకు న్యాయం జరగలేదని మరలా పోలీస్ స్టేషన్ కి వచ్చినప్పుడు ఈ విషయం ఆలస్యంగా అయితే వెలుగులో వచ్చింది. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు అయితే మాత్రం ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సీరియస్ గా గాలించేందుకు ప్రత్యేకమైన టీంని ఏర్పాటు చేశారు. ఈ యువతకి న్యాయం చేయాలి అనే ఆలోచనలో అయితే మాత్రం ఉన్నతాధికారులు ఈ సిఐకి కానీ అలాగే ఏసీపీకి కానీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ రవీంద్ర.